హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ సజ్జద్ జముడి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే క్లాస్ 10థ్‌కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనే చాప్టర్‌ని మనం వితిన్ షార్ట్ పీరియడ్‌లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పైన ఓకేనా, మనం వీడియో అనేటువంటి చేసుకోబోతున్నాం. షార్ట్ పీరియడ్‌లో మనం కవర్ అనేటువంటి చేసుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఐ థింక్ నేను ప్రతి చాప్టర్ పైన ఆల్రెడీ 1 ఆర్ 2 వీడియోస్ అనేటువంటివి ఆల్రెడీ చేసేసాను. సో చాలామంది వీడియోస్ చూసే ఉంటారు. ఇదొక షార్ట్ వీడియో అనుకోండి ఓకేనా. ఫాస్ట్‌గా రికాల్ అనేటువంటి వెళ్దాం. మీకు ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓకేనా. సో ఎవ్రీబడీ కాన్సంట్రేట్‌గా వినండి. వి ఆర్ గోయింగ్ టు కవర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటల్ వితిన్ 1 షాట్ ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్ పైన చేద్దాం. ఓకే. సో అండ్ ఇంకా ఎవరికైనా నోట్స్ గురించి లేదనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు కావాలి అనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్‌కి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఉంటాయి. వెంటనే వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని ఓకేనా. అండ్ లెట్ us ఎంటర్ ఇంటూ ది వాట్ నమ్ ద బ్యూటిఫుల్ చూడండి ఇదిగో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఓకేనా. ప్రిన్సిపల్స్ ఆఫ్ చాప్టర్ నేమ్ ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఓకే. సో లెట్ us లెర్న్ అబౌట్ వాట్ నా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఓకేనా. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటలర్జీ అంటే ఏంటో మనకి తెలియాలి. సో చాలా మందికి డెఫినేషన్ తెలిసే ఉంటుంది. వాట్ ఈస్ మెటలర్జీ అనేది? మెటలర్జీ బేసికల్లీ విచ్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. బేసికల్‌గా మెటల్స్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐరన్‌తోని తయారు చేసినటువంటి ఐరన్. ఈ పెన్ డైరెక్ట్‌గా మనకి భూమిలో దొరుకుతుందా? డైరెక్ట్‌గా ఈ ఐరన్ పార్ట్ అంతా డైరెక్ట్‌గా భూమిలో దొరుకుతుందా? దొరకదు. ఐరన్ అనేటువంటి మెటల్ భూమి లోపల చాలా ఇంప్యూరిటీస్‌తోని కలిసి మట్టి కావచ్చు, బురద కావచ్చు ఓకేనా. వీటన్నిటితోని కలిసిపోయి ఇంకా వేరే వేరే ఆక్సైడ్స్‌తోని ఓకేనా. మనకి ఐరనే కావాలి. ఐరన్ ఇంకా వేరే ఏమైనా నాన్ మెటల్‌తోని కార్బన్‌తోని కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సల్ఫర్‌తోని కావచ్చు, క్లోరైడ్స్‌తోని కావచ్చు కలిసి ఉందనుకో దాన్నే ఓర్ అంటాం. అంటే ప్యూరెస్ట్ ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉండకుండా మెటల్‌తో పాటు చెత్తా చెదరం అన్నీ ఉన్నట్టయితే దాన్ని మనం ఓర్ అంటాం. ఈ మెటలర్జీలో మనం ఏం చేస్తామంటే ఓకేనా, మనకి ఆహ్, ఏదైతే మెటల్ మిగిలిన వాటన్నిటితోని ఇంప్యూరిటీతోని కలిగి ఉంటుంది. అన్‌వాంటెడ్ మెటీరియల్స్‌తో అన్నిటితోని కలిసి ఉంటుంది కదా! ఆ అన్‌వాంటెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా మెటల్ నుంచి రిమూవ్ చేసేసి మెటల్‌ని సెపరేట్‌గా మనకు కావాల్సినటువంటి ప్యూర్ ఫార్మ్‌లో బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నట్టయితే దాన్ని మనం మెటలర్జీ. దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఆ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి అనేదే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేటువంటి నేర్చుకుంటాం. లెట్ మీ క్లారిఫై వన్స్ అగైన్. మెటల్ ఏది కూడా భూమిలో మనకి ప్యూర్ ఫామ్‌లో ఓకేనా అవైలబుల్‌గా ఉండదు. మెటల్‌తో పాటు చాలా అన్‌వాంటెడ్ ఏవైతే అన్‌వాంటెడ్ మనకి మట్టి కావచ్చు, సాండ్ కావచ్చు, ఇతరత్ర పదార్థాలన్నీ కలిసి ఉంటాయి. ఓకేనా. వాటి నుంచి మనం మెటల్‌ని సెపరేట్ చేసి ప్యూరెస్ట్ ఫామ్‌లో ఓకేనా దాన్ని ప్యూరిఫై చేయడాన్ని మనం ఏమంటే మెటలర్జీ అంటాం. దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్‌ని వాటికి ప్రాసెస్‌నే ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌ని మనం మెటలర్జీ చాప్టర్‌లో మనం చెప్పుకుంటాం. చూడండి ఓకేనా. ఆ! ఇదిగో మెటల్‌తోని ఇంప్యూరిటీస్ అన్నీ కలిసి ఉంటాయి కదా! దాన్ని మనం ఓర్ అంటాం. ఓర్ అంటే దాని లోపల మెటల్ ఉంటుంది. కానీ మెటల్ మనకు అన్‌వాంటెడ్ మెటీరియల్స్ అన్ని కలిగి ఉంటుంది. ఆ! మెటలర్జీ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్ ఓకేనా. ఓర్ అండ్ హ్యూమన్ హిస్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ హ్యాడ్ బ్రోంజ్ ఏజ్, అదేవిధంగా ఐరన్ ఏజ్, అదేవిధంగా ఏంటి మనకి ప్రిటైనింగ్ టు ద మెటల్స్ దే స్టార్టెడ్ టు యూజ్ బ్రోంజ్ అండ్ అలాయ్ ఆఫ్ ది కాపర్ మై డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా టిన్ అండ్ ఐరన్ అండ్ మనకి పురాణ ఇప్పుడు మనకి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఏంటంటే మనకి పురాతనమైన కాలంలో మనం కొన్ని చూసాం. మనకి బ్రోంజ్‌ని మనం యూజ్ చేసేవాళ్ళం. బ్రోంజ్ ఏజ్‌ని అదేవిధంగా ఐరన్ ఏజ్‌ని కూడా మనం యూజ్ అనేటువంటి చేసేవాళ్ళం.
బ్రోంజ్ అంటే ఏం లేదు. ఇదేంటంటే మనకి అల్లాయ్ ఆఫ్ ది కాపర్ అదే విధంగా టిన్. కాపర్ అదే విధంగా టిన్‌కి అల్లాయ్. ఓకే. అంటే అల్లాయ్ అంటే ఏం లేదు మై డియర్ స్టూడెంట్స్. సేమ్ ఇది ఈ కాపర్ అదే విధంగా టిన్‌కి సంబంధించినటువంటి ఒక ఫార్మ్ ఓకేనా? కాపర్ అదే విధంగా టిన్‌కి సంబంధించినటువంటి ఈ 2 కలిసిపోయి ఓకేనా? ఇవి ఇంకొక ఫార్మ్‌లో ఎగ్జిస్ట్ అవుతాయి. దాన్నే మనం బ్రోంజ్ అంటాం. బ్రోంజ్ అంటాం. ఇప్పుడు కార్బన్ ఉంది. కార్బన్ డైమండ్ లాగా గ్రాఫైట్ లాగా ఫుల్లరిన్స్ లాగా, నానో ట్యూబ్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఒకటే కాంపౌండ్ వేరే వేరే ఫార్మ్స్‌లో ఎగ్జిస్ట్ అవ్వడాన్ని మనం అల్లాయ్స్ అంటాం. ఇక్కడ టిన్ అదేవిధంగా కాపర్ కలిసి బ్రోంజ్ అనేటువంటి ఒక కాంపౌండ్ లాగా ఎగ్జిస్ట్ అనేటువంటి బ్రోంజ్, బ్రోంజ్ ఏజ్ అంటాం. నెక్స్ట్ ఐరన్. ఐరన్ మనకి ఇదిగో ఐరన్ మనకి ఇంకో ఫార్మ్‌లో ఎగ్జిస్ట్ అవుతుందని మనం ఐరన్ ఏజ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ నౌడేస్ 75% మెటల్స్ అమాంగ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు మనకి 75% ప్లస్ ఎలిమెంట్స్‌కి సంబంధించినటువంటి అలాయ్స్‌ని మనం చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం మెటల్స్ బేసికల్‌గా నేచర్‌లో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయో మనం చూద్దాం. హౌ ద మెటల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద నేచర్. నేచర్‌లో ఎలా ప్రెజెంట్ అయ్యి ఉంటాయి మెటల్స్ అనేటువంటివి. ద ఎర్త్ క్రస్ట్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ది మెటల్. బేసికల్‌గా మెటల్స్ అన్నీ కూడా ఎర్త్ క్రస్ట్‌లో ఉంటాయండి మనకి. గోల్డ్ గావచ్చు, ఐరన్, సిల్వర్ గావచ్చు ఏయు ఓకేనా? సిల్వర్ గావచ్చు ఏజీ ఓకేనా? లేదంటే ఏయు, ఏయు ఓకేనా? సిల్వర్ అదే విధంగా ప్లాటినం ఈ బ్లాక్ ఎలిమెంట్‌లో మోస్ట్ ఆఫ్ ది మెటల్స్. అదే విధంగా ఎస్ బ్లాక్‌లో ఉన్నటువంటి మెటల్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఎర్త్ క్రస్ట్‌లో ఉంటాయి. ఓకేనా? ఎర్త్ క్రస్ట్‌లో ఉంటాయి. అండ్ కొన్ని సీ వాటర్‌లో కూడా ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. వాటర్‌లో కూడా ఉంటాయి. కొన్ని సాల్యుబుల్ ఉంటాయి. సీ వాటర్‌లో కరిగిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్‌లో మెటల్ ఏంటిది? సోడియం మెటల్. సోడియం అనేది మెటలే. గ్రూప్ 1 ఎలిమెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. ప్రతిదీ ఎర్త్ క్రస్ట్‌లో ఉండాలని లేదు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎర్త్ క్రస్ట్‌లో ఉంటాయి. కొన్నేమో సముద్రంలో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇదిగో సోడియం క్లోరైడ్ ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్. సోడియం క్లోరైడ్. ఇక్కడ సోడియం అనేది మెటల్ నాన్న. ఆఫ్‌కోర్స్ సోడియం క్లోరైడ్‌ని మనం యూజ్ చేస్తాం. కానీ సోడియం అనేది మెటల్. ఈ మెటల్ ఇండివిడ్యువల్‌గా కూడా దీనితోని చాలా యూజెస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇది ఓర్ అన్నట్టు నాన్న. సోడియం ఒకటే లేదు. తో పాటు క్లోరైడ్ ఉంది. ఓకేనా? మనకు గావాల్సింది సోడియం. కానీ సోడియంతో పాటు క్లోరైడ్ ఉంది కదా! ఓకే. దీన్నే మనం ఓర్ అంటాం. సోడియం ఓర్ అంటాం. ఓకేనా? ఈ సోడియం ఒక్కదాన్నే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని అంటే ఈ క్లోరిన్‌ని బయటికి పంపించి సోడియం ఒక్కదాన్నే ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని మనం మెటలర్జీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్. మెగ్నీషియం మనకు కావాల్సిన మెటల్. ఓకేనా? మెటల్. ఓకేనా? మెటల్ మనకు కావాల్సినటువంటి మెటల్. మెటల్ ఎక్స్ట్రాక్షన్ మెటలర్జికల్ ప్రాసెస్ అంటే మెటల్స్‌ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో, ఇదిగో ఈ మెగ్నీషియంతో పాటు క్లోరైడ్‌ని బయటికి పంపించేసి మెగ్నీషియంని తీసుకోవడాన్ని మనం మెటలర్జికల్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? దీంట్లో మనకి చాలా ప్రాసెస్ అనేవి మనం చెప్పుకుందాం నాన్న. చూద్దాం ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాసెస్ ఇగ కొన్ని చూడండి నాన్న మనకి డెఫినిషన్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఇంపార్టెంట్ డెఫినిషన్స్ చెప్తాను మనకి. చూడండి ఎవ్రీబడీ కాన్సంట్రేట్‌గా హుహు. లలలా లలా మినరల్స్. వాట్ ఈస్ ద మినరల్స్? The elements or compounds of the metals which occur nature in the earth crust are called what? Minerals. ఏవైతే భూమి లోపల పొరల్లో అవైలబుల్‌గా ఉంటాయో అలాంటి మెటల్స్‌ని లేదంటే అలాంటి ఎలిమెంట్స్‌ని మనం మినరల్స్ అంటాం. గోల్డ్ ఇప్పుడు భూమి లోపల ప్రెజెంట్ ఉంటుంది. అది ఒక అర్థమైందా? ఐరన్ కూడా భూమి లోపలనే ఉంటుంది. అది కూడా ఒక మినరల్. క్లియర్ ఎవ్రీబడీ? ఓకే. నెక్స్ట్ నాన్న మనకి ఓర్. ఓర్ అంటే ఏంటిది? ఓర్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ద మినరల్స్ ఫ్రమ్ విచ్ ద మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ కాల్డ్ వాట్ అన్న మనకి ఓర్స్. ఈ మినరల్స్ అనేటువంటి వాటిని మనకి మినరల్స్ ఫ్రమ్ ది మెటల్స్ ఓకేనా? ద మినరల్స్ ఫ్రమ్ ది మెటల్స్ విచ్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాసెస్ ఆల్ కాల్డ్ వాటిని మనకి ఓర్. ఓకేనా? మనం ఏవైతే మినరల్స్ నుంచి మనకి మెటల్స్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేస్తాం నాన్న మనకి ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేస్తాం మెడిసిన్స్ ఓకే. వితౌట్ ఎకనామికల్ లాస్ లేకుండా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా! దాన్ని మనం ఏమంటామంటే ఓర్ అంటాం. ఓకేనా? ఓర్ అంటాం. ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఇచ్చాడు. బట్ చెప్పాలి అనేటిది ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన డెఫినిషన్ మీరందరూ గుర్తుపెట్టుకోరు మనకి. ఫస్ట్ చెప్పిన డెఫినిషన్ మీరు గుర్తుపెట్టుకొని పెట్టుకోండి. ఓకేనా? బేసికల్‌గా అల్యూమినియం ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ మెటల్ ఆన్ ద ఎర్త్. ఇగో అల్యూమినియం ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ ద మోస్ట్ కామన్
మెటల్ ఇన్ ద ఎర్త్. ఎర్త్ లోపల ఉండేటువంటి వాటిలో మనకి మోస్ట్ కామన్ ఎర్త్ క్రస్ట్ లోపల ఉండేటువంటి మోస్ట్ కామన్ మెటల్ ఏంటంటే మనకి అల్యూమినియం. అండ్ అక్కరింగ్ ఇన్ ద మోస్ట్ మినరల్స్. మోస్ట్ ఆఫ్ ది మినరల్స్‌లో మనకి ఖచ్చితంగా అల్యూమినియం అనేది ఉంటది. హౌవెవర్ ఇట్స్ నాట్ ఎకనామికల్లీ ఫీజిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద మోస్ట్ ఆఫ్ ది మినరల్స్. అంటే అన్ని మినరల్స్ నుంచి మనం ఓకేనా, ఈ అల్యూమినియంని మనం అంటే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా రిమూవ్ చేయడం అనేది కష్టమే. ఎకనామికల్లీ అంత ఈజీ ఏం గాదు. ఈ అల్యూమినియం ఇప్పుడు చాలా మినరల్స్‌లో ఉంటది. మినరల్స్ అంటే ఏం చెప్పినాం? ఎర్త్ క్రస్ట్‌లో ఉండేటువంటివన్నిటిని గూడా మనం మెటల్స్ అన్నిటిని గూడా మనం మినరల్సే అంటాం. ఓకే. ఇవన్నీ గూడా ప్యూరెస్ట్ ఫార్మ్‌లో ఉండవు. ఖచ్చితంగా చెత్తా చెదారం అది మట్టి అన్నిటితోని కలిసి ఉంటుంది. ఓకేనా. ఇసుకతోని కలిసి ఉంటుందని చెప్పుకున్నాం గదా! ఓకేనా. సో, వాటన్నిటి నుంచి మనకు కావాల్సినటువంటి ఏవైతే మెటల్స్ ఉంటాయో వాటిని ఎకనామికల్ లాస్ లేకుండా ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే కష్టమే. కష్టమే మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇది కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ నేనిప్పుడు ఓర్స్ చూపిస్తాను మనకి. ఓర్స్. కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓర్స్. ఇదిగో ఓర్ అన్న మనకి. ఇదేంటి మనకి? ఇగో ఫస్ట్ బాక్సైట్ ఓర్. బాక్సైట్ ఓర్. బాక్సైట్‌లో మనకి అల్యూమినియం అనేటువంటి మెటల్ ప్రెజెంట్ ఉంటుంది. సో, అల్యూమినియం సంబంధించినటువంటి వాటిని మనకి ఓర్ ఏంటి మనకి? బాక్సైట్. బాక్సైట్ లోపల మనకి అల్యూమినియం అని అల్యూమినియంతో పాటు కొంచెం వాటరు, కొంచెం ఆక్సిజన్ కలిసి ఉంటాయి. ఓకేనా. కొంచెం కలిసి ఉంటాయి. ఇవన్నీ అన్‌వాంటెడ్ ఏంటి మనకి మెటీరియల్స్ నా దృష్టిలో. ఎందుకు మనకు అల్యూమినియమే కావాలి. అప్పుడు మిగిలినవి మనకు అవసరం లేదు కదా! ఆక్సిజన్ అవసరం లేదు అండ్ హెచ్2ఓ అవసరం లేదు. అల్యూమినియం రిమూవ్ చేసేసి అల్యూమినియం మనం బయటికి తీసేటువంటి ప్రాసెస్‌ని మెటలర్జీ అంటాం. అదేవిధంగా కాపర్, ఐరన్, పైరేట్స్. ఇదిగో దీంట్లో మనకి కాపర్ అనే మెటల్ ఉంటది. కాపర్ అనేటువంటిది మెటల్ ఉంటుంది. ఓకేనా. సో, ఇదిగో చూడండి కాపర్. ఓకేనా. కాపర్‌తో పాటు ఐరన్ ఉంది. అదే విధంగా సల్ఫేట్ ఉంది. కానీ మనకి ఐరన్, సల్ఫేట్ అవసరం లేదు. ఓకేనా. ఇదిగో ఇది మోస్ట్ ఆఫ్ ది కేస్ అండి కాపర్, ఐరన్, పైరేట్ కాబట్టి మన కాపర్ మెటల్ కాబట్టి ఓకేనా. సో, ఈ కాపర్‌ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇదిగో ఎక్స్ట్రా ఉన్న సల్ఫర్‌ని అదే విధంగా మనకి ఏంటి మై డియర్ స్టూడెంట్స్ ఐరన్‌ని మనం రిమూవ్ అనేది చేయాలి. మనకు కావాల్సింది కాపరే. ఓకే. సో, ఇది కాపర్‌కి సంబంధించినటువంటి ఓర్. ఇదిగో జింక్‌కి సంబంధించినటువంటి ఓర్ ఏంటంటే మనకి జింక్ బ్లెండ్ మనకి. దీంట్లో సల్ఫైడ్ ఉంటుంది. జింక్‌తో పాటు సల్ఫైడ్స్ ఉంటాయి. అవి మనకి అన్‌వాంటెడ్ మెటీరియల్స్. దాన్ని మనం బయటికి తీసేసి ఓకేనా. మనం జింక్‌ని మనం ప్యూరెస్ట్ ఫార్మ్‌లో తీసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ ఓర్ నుంచి. దాన్ని మనం మెటలర్జీ అంటాం. అదేవిధంగా ఏంటి మనకి మ్యాంగనైట్ అదేవిధంగా ఎప్సమ్ సాల్ట్ అదేవిధంగా హార్న్ సిల్వర్ అదేవిధంగా మనకేంటి మై డియర్ స్టూడెంట్స్ మనకేంటి మనకి సో పైరోసుసైట్స్ ఓకేనా. ఏంటి మనకి పైరోలో వాటెవర్ ఇట్ మే బి మై డియర్ స్టూడెంట్స్. ఏంటి మై డియర్ స్టూడెంట్స్ ఇదేంటి చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. ఎవరైనా తెలిసిన వాళ్ళ కింద కరెక్ట్‌గా కామెంట్ బాక్స్‌లో చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి హెమటైట్. దెన్ వాటిని మనకేంటిది జింక్ సైట్ అదేవిధంగా రాక్ సాల్ట్ అదేవిధంగా నెక్స్ట్ మ్యాగ్నెటైట్ అదేవిధంగా గెలీనా, జిప్సమ్ అదేవిధంగా లైమ్ స్టోన్ అదేవిధంగా కార్నలైట్. ఓకేనా. వీటన్నిటికి సంబంధించినటువంటి నేమ్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీటిని 1 మార్క్ క్వెషన్స్‌కి అడుగుతాడు. లేదంటే 2 మార్క్స్ క్వెషన్స్ కూడా అడుగుతాడు. ఓకేనా. 2 మార్క్స్ క్వెషన్స్ అయినా అడుగుతాడు. లేదంటే 1 మార్క్స్ క్వెషన్స్‌కైనా అడుగుతాడు. డెఫినైట్‌లీ వి హావ్ టు ప్రాక్టీస్. ఇదంతా ఒక్కొక్కటి చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. ఎలాగైనా మనం బట్టి పట్టాల్సిందే కాబట్టి ఓకేనా. ఎవ్రీబడీ హావ్ టు రిమెంబర్ దిస్ థింగ్. ఓకే. దట్స్ వై ఓకేనా. ఇది మీకు హోమ్ వర్క్ అని చెప్తున్నాను. ఎవ్రీబడీ ఓకేనా. ఇదిగో దీనికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ పెడతాను నేను. ఐ విల్ కండక్ట్ వన్ టెస్ట్ ఎంసీక్యూ క్విజ్ పెడతాను. దాంట్లో దీనిపైన నేను ఓకేనా ఒక 3, 4 క్వెషన్స్ నేను అడుగుతాను. ఎవ్రీబడీ యూ హావ్ టు ప్రాక్టీస్ దిస్. ఓకే. ప్రాక్టీస్ చేయండి. క్విజ్ చెప్పినప్పుడు దాంట్లో ఆన్సర్ అనేటువంటి చేయండి. ఓకేనా. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సూన్ వి ఆర్ గోయింగ్ టు మేక్ వన్ బ్యూటిఫుల్ ఓకేనా. వన్ బ్యూటిఫుల్ మనకి మెగా సిరీస్. అది సిరీస్ దేని గురించి? అండ్ కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. క్లాస్ 9థ్ అదేవిధంగా 10థ్ స్టూడెంట్‌కి. వాటి డీటెయిల్స్ కూడా నేను రేపు ఈవినింగ్ 6:00కి లైవ్ వచ్చి నేను చెప్తాను. ఎవరు మిస్ అవ్వకండి ఈ లైవ్‌ని. ఓకేనా? ఆ! నెక్స్ట్ ఐరన్‌కి కొన్ని ఓర్స్‌లో ఏమేమి మెటల్స్ ఉంటాయి అనేటువంటిది తెలుసుకున్నాం గదా! లెట్ అస్ గో మై డియర్ స్టూడెంట్స్. ఓకే. ఇక్కడ జస్ట్ ఇది కూడా హోమ్ వర్క్ అనుకోండి. దీంట్లో ఆక్సైడ్ ఓర్స్ ఏమేమున్నాయి? సల్ఫైడ్ ఓర్స్ ఏమేమున్నాయి? క్లోరైడ్‌కి సంబంధించినటువంటి ఓర్స్ ఏమేమున్నాయి? కార్బోనేట్‌కి సంబంధించినటువంటి ఓర్స్ ఏమున్నాయి? సల్ఫేట్‌కి సంబంధించినటువంటి ఓర్స్ ఏమేమున్నాయని ఓకేనా? జస్ట్ ఇవన్నీ క్లాసిఫై చేసి రాయండి. యూ హావ్ టు ఐడెంటిఫై మై డియర్ స్టూడెంట్స్. క్లోరిన్స్ ఉన్నాయని కూడా క్లోరైడ్ ఓర్స్. ఓకేనా? చూడండి ఇదిగో కార్బోనేట్స్ ఉన్నాయి. అవన్నీ కార్బోనేట్స్
ఓర్. నెక్స్ట్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్ సల్ఫేట్‌కి సంబంధించినటువంటి ఓర్. నెక్స్ట్ ఆక్సైడ్‌కి సంబంధించి ఇవన్నీ గూడా ఒకసారి మీరు నోట్ చేయండి. ఓకేనా? క్లాసిఫై అనేటువంటిది చేయండి. ఇక్కడున్నాయి. ఓకేనా? ఇక్కడున్న వాటిలో అన్నిటిని క్లాసిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో అల్యూమినియం ఇందులో ఆక్సైడ్ ఉంది. ఆక్సైడ్‌కి సంబంధించిన ఓర్. ఓకేనా? ఇదిగో ఇది జింక్ ఆక్సైడ్. జింక్‌తో పాటు ఆక్సిజన్ ఇది ఆక్సైడ్‌కి సంబంధించిన ఇదిగో సోడియంతో పాటు క్లోరిన్ ఇది క్లోరైడ్‌కి సంబంధించినటువంటి ఓర్. అర్థమైందా? సో, ఇలా ప్రతిదాన్ని మీరు క్లాసిఫై అనేటువంటి చేయండి. ఇదిగో ఇక్కడ SO4 ఉంది. ఓకేనా? ఇది సల్ఫైడ్‌కి సంబంధించినటువంటి ఓర్. ఓకేనా? ఇదిగో ఇది సల్ఫేట్‌కి సంబంధించినటువంటి ఓర్. ఈ ఓర్స్ అన్నిటిని కూడా కింద క్లాసిఫై చేయండి. యూ ఓకేనా? యూ విల్ గెట్ బెటర్ ఐడియా. యూ విల్ గెట్ బెటర్ ఐడియా. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఎవ్రీబడి కాన్సంట్రేట్‌గా వినండి. ఓకేనా? ఇదిగో ఈ రియాక్టివిటీ ఆర్డర్‌ని ఎవ్రీబడి ఖచ్చితంగా మనం చాలా చాలా బాగా నేర్చుకోవాలండి మనకి. ఓకేనా? చాలా చాలా బాగా నేర్చుకోవాలి. ఏంటంటే చూడండి ఇదిగో. బేస్డ్ ఆన్ ద రియాక్టివిటీ అరేంజ్ ద మెటల్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాట్ మనకి రియాక్టివిటీ. ఇదిగో దీనిపైన మనకి క్వెషన్ అడుగుతాడు. బేస్డ్ ఆన్ ద రియాక్టివిటీ ఆర్డర్ ఓకే. వి కెన్ అరేంజ్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ ఆన్ ద బిలో. చూడండి ఇదిగో. ఇవి బేసికల్‌గా హైయర్ రియాక్టివిటీని మనం కలిగి ఉంటాం. హై రియాక్టివిటీని కలిగి ఉంటాయి. పొటాషియం హై రియాక్టివిటీ దాంతోని సోడియంతో కంపేర్ చేసుకుంటే, కాల్షియంతో కంపేర్ చేస్తే, మెగ్నీషియంతోని అదేవిధంగా అల్యూమినియంతో కంపేర్ చేసుకుంటే పొటాషియం హై రియాక్టివిటీ మనకు షో చేస్తుంది. ఇగో ఇవన్నీ హై రియాక్టివిటీ. ఇవన్నీ మోడరేట్ రియాక్టివిటీని షో ఇవన్నీ లో రియాక్టివిటీని మనకు షో చేస్తాయి. రియాక్టివిటీ ఓకేనా? పొటాషియం ఉంది కదా హై రియాక్టివిటీ. ఇది హైలీ ఓకేనా రియాక్టివ్ నేచర్‌ని కలిగి ఉంటుంది. దేనితోనైనా కూడా తొందరగా రియాక్ట్ చెందడానికి ఇది ఇష్టపడుతుంది. అదేవిధంగా సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నీ హైలీ రియాక్టివిటీ. వీటన్నిటిలో హైలీ రియాక్టివిటీ ఇవన్నీ మోడరేటే. మోడరేట్‌లో ఎంతో కొంత జింక్ అన్నిటికి కొంచెం ఎక్కువ. కాపర్ వీటికి తక్కువ ఉంటుంది. అదేవిధంగా హెచ్‌జీ లో రియాక్టివిటీలో ఇది కొంచెం ఎక్కువ. ఇది అన్నిటికన్నా తక్కువ మనకేంటిది ఏయు. ఓకే. సో, ఈ రియాక్టివిటీ ఆర్డర్ కూడా ఖచ్చితంగా గుర్తనేటువంటి పెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఎందుకంటే మెటల్స్ ఏంటంటే మనకి జనరల్‌గా ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడానికి ఇష్టపడతాయి. దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే పొటాషియం. ఇవెందుకు మనకి ఎక్కువ హైలీ రియాక్టివిటీ చెప్పండి ఎవ్రీబడీ చెప్పండి. వై థీస్ ఎలిమెంట్స్ ఆర్ హైలీ రియాక్టివ్? ఎందుకంటే పొటాషియం దగ్గర మనకి పొటాషియం, సోడియం అనుకుందాం. ఇవి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇవి ఇవేంటి మై డియర్ స్టూడెంట్స్? ఇవి నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేబుల్ చెందుతాయి. అందుకని ఒకటే ఎలక్ట్రాన్ కాబట్టి ఈజీగా ఇది లాస్ అవ్వచ్చు. ఒక ఎలక్ట్రాన్ వేరేటోళ్ళకి ఇచ్చిందనుకో ఈ స్టెబిలిటీని గెయిన్ చేస్తాయి. ఎవ్వరు ఒక ఎలక్ట్రాన్‌కి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎలక్ట్రాన్ కావాలి. నేను పొటాషియం దగ్గరికి, సోడియం దగ్గరికి ఎళ్ళినాననుకోండి. ఓకేనా? అవి వెంటనే నాకు ఇచ్చేస్తాయి. ఓకేనా? అవి హైలీ రియాక్టివ్. ఓకేనా? ఎలక్ట్రాన్ ఇచ్చేస్తాయి. అవి స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాయి. నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే మనకి ఎలక్ట్రాన్స్ మనకి స్టెబిలిటీని పొంది గెయిన్ అంటే నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టెబిలిటీ. ఇవి మనకు అలా కాదు. ఓకేనా? 2, 3 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ మనకి లాస్ అవ్వాలి. అందుకని ఇవి కొంచెం వీటికంటే తక్కువ రియాక్టివిటీ. మోడరేట్ లెవెల్ అనుకో. ఇవి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చినాయి స్టెబిలిటీ గెయిన్ చేస్తా అన్నట్టు లేదు కాబట్టి ఓకేనా? ఇవి లో రియాక్టివిటీ. లో రియాక్టివిటీ. వీటికి కొంచెం కష్టం అన్నట్టు స్టెబిలిటీని గెయిన్. ఓకేనా? Thus the reactivity of metals formed with oxides, sulfides and carbonates and has the relatively process of the extraction. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్షన్ గురించి మనం మాట్లాడదాం మనకి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది వాట్ మనకి మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్. ఓర్స్ నుంచి మనం మెటల్స్‌ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడు మనం బేసికల్‌గా మనకి కొన్ని ప్రాసెస్ అనేటివి స్టూడెంట్స్. ఆ ప్రాసెస్ ద్వారా మనం ఏంటంటే మెటల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి కాన్సంట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్. కాన్సంట్రేషన్, డ్రెస్సింగ్ అంట. ఈ మెథడ్‌లో మనం ఏం చేయొచ్చు మనం మెటల్స్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది చేయొచ్చు ఓర్స్ నుంచి. ఓర్స్ అంటే ఏంటిది? ఇంప్యూరిటీస్‌తోని కలిసి ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మెటల్స్. ఇగో ఈ ఈ ఈ ఈ మెథడ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా? మెటల్స్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది చేయొచ్చు. మెటల్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. మెటల్స్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది చేయొచ్చు. అచ్చా 1 మినిట్ రుకో జరా సబర్ కరో. इधर है किधर है इधर है इधर है I need to know the reactivity order my dear. ఓకే. ఎవ్రీబడీ కాన్సంట్రేట్‌గా వినడం మనకి కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. యెస్. ఇది కరెక్టే ఉందా? ఒక్క నిమిషం నన్ను. ఇగో గిది మనకు గావాల్సింది. ఇది మనకి కొంచెం ఇది రివర్స్‌లో ఉంది. యెస్. ఇప్పుడొచ్చిందా కరెక్ట్‌గా? చూడండి ఇదిగో రియాక్టివిటీ ఆర్డర్ ఏంటిది మనకి రియాక్టివిటీ ఆర్డర్. ఇగో చూసారా? పొటాషియం గావచ్చు, సోడియం గావచ్చు, కాల్షియం గావచ్చు, మెగ్నీషియం, అల్యూమినియం ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్పాను హై రియాక్టివిటీ అని? ఎందుకు చెప్పాను మై డియర్ స్టూడెంట్స్?
ఇవన్నీ ఎందుకు హై రియాక్టివిటీ అని చెప్పాను? ఓకేనా? బికాజ్ ఇవి ఆక్సిజన్స్‌తోని కావచ్చు. ఓకేనా? ఇవి ఆక్సైడ్‌తోని మనకి ఈజీగా రియాక్షన్ అనేటువంటి చెందుతాయి. అదేవిధంగా రియాక్షన్ విత్ కోల్డ్ వాటర్. వాటర్‌తోని మనకి రియాక్షన్ చెందుతాయి. రియాక్షన్ విత్ స్టీమ్‌తోని రియాక్షన్ చెందుతాయి. అదేవిధంగా రియాక్షన్ విత్ స్ట్రాంగ్ యాసిడ్స్. అదేవిధంగా రియాక్టెడ్ విత్ డైల్యూట్ మనకి మనకి డైల్యూట్ యాసిడ్‌తోని కూడా మనకి రియాక్షన్ అనేటువంటి చేస్తాం. ఓకేనా? డైల్యూట్ యాసిడ్స్‌తోని, స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నిటితోని రియాక్షన్ చేస్తాం మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకేనా? అందుకని నేను చెప్పాను. ఓకేనా? ఇవన్నీ అన్నిటితోని హైలీ రియాక్షన్ అనేటువంటి ఓకేనా? ఈ లైన్స్ ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దెన్ చూడండి మేడం మనకి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఒక పేజ్ కూడా కనబడదేంటి? ఒక పేజ్ కూడా కనబడదేంటి? పేజ్ కూడా కనబడదేంటి? సేవ్ సేవ్ 1 मिनट अरे भाई रुको जरा सब्र करो कोई बात नहीं आई एम हियर डोंट फियर యెస్. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా! ఓకే. నేను పీడీఎఫ్ గూడా పెడతాను మనకి ఒకసారి చూసుకోండి ఎవ్రీబడీ. ఓకేనా? నెక్స్ట్ ఇదిగో ఈ జింక్, ఫెర్రస్, లెడ్ ఇవి ఉన్నాయి కదా! మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇవి ఉన్నాయి కదా! సో, ఇవి కొంచెం ఓకేనా? మీడియం లెవెల్‌లో కొన్ని రియాక్ట్ అయితే కొన్ని రియాక్ట్ అవ్వవు. కానీ ఇగో కిందయి ఉన్నాయి కదా! ఇవన్నీ అసలు రియాక్టే అవ్వవు. ఇవన్నీ అసలు రియాక్టే అవ్వవు. వేటితోని ఇగో వీటితోని. పలానా వీటితోని వేటితోని కూడా ఎక్కువ రియాక్షన్ అయితది. ఓకేనా? సో, రియాక్టివిటీ ఆర్డర్ గూడా ఒకసారి చూసుకోనండి మనకి ఎవ్రీబడీ. ఓకేనా? ఎవ్రీబడీ హావ్ టు ఓకేనా? సి రియాక్టివిటీ ఆర్డర్. ఓకేనా? నేను చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ ఉందినా మనకి. ఈ ఫ్లో చార్ట్ మనకి ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తుంది. ఓకేనా? అసలు ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ఎలా మనకి చెత్త, చెదరం, మట్టి అదేవిధంగా సాయిల్ ఓకేనా? లేదంటే మిగిలినవి ఏదైనా ఆక్సైడ్‌తోని లేదంటే సల్ఫైడ్‌తోని లేదంటే ఫ్లోరైడ్‌తోని కలిసి ఉన్న మన మెటల్‌ని దాన్ని మనం బయటికి తీస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాని గురించి దేర్ ఆర్ సెవెరల్ స్టెప్స్, సెవెరల్ ప్రాసెస్ ఓకేనా? అవన్నిటి గురించి ఉంది. ఫస్ట్ ఓర్, దాని కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఓర్. కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఓర్‌లో మళ్ళీ మనకి ఇదిగో 4 ఉన్నాయి. హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫోర్త్ ఫ్లోటింగ్, మాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో, ఇవన్నీ చాలా మనకి మెథడ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకసారి మీరందరూ చూసుకోండి. దాని తర్వాత మనకి కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఓర్ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్ ఫ్రమ్ ది వాట్ మనకి ఓర్ క్రూడ్ మెటల్ మళ్ళీ మనకి ఇగో మెటల్స్ ఆఫ్ ది హైలీ రియాక్టివ్ మెటల్స్ ఇగో మళ్ళీ మీడియం రియాక్టివిటీ మెటల్స్‌ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? అదేవిధంగా మనకి లో రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? రియాక్టివిటీ ఆర్డర్ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, రియాక్టివిటీ ఆర్డర్‌ని బట్టి మనం మెటల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా? సో, థట్ వి విల్ గోయింగ్ టు సీ మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి మనకు కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఓర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. చూడండి ఇక మనకి. కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఓర్ లేదంటే డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్ మనకి. డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్ ఓకేనా? చూద్దాం. ఓకేనా? దీంట్లో మనకి చెప్పాను కదా! ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఇదిగో సింపుల్ ప్రాసెస్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ అంటే ఏం లేదు. హ్యాండ్ పికింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి మెటల్స్ అండ్ ఇంప్యూరిటీస్‌తోని కలిసి ఉంటాయని చెప్పాను కదా! మెటల్ అనేటువంటిది మెటల్ అనేటువంటిది ఇంప్యూరిటీస్‌తోని ఇంప్యూరిటీస్ అంటే చెత్త, చెదారం ఇవి కావచ్చు. ఓకే. ఇంప్యూరిటీస్‌తోని కలిసి ఉంటుందని చెప్పినా కదా! ఒకవేళ మెటల్ ఒక కలర్‌లో ఉంది. ఇంప్యూరిటీస్ ఇంకో కలర్‌లో ఉంది. ఫిజికల్ స్టేట్‌ని బట్టినన్న మనకి. ఓకేనా? దీని కలర్ వేరే ఉంది. దీని కలర్ వేరే ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది రెడ్ కలర్‌లో ఉందనుకో మనకు కావాల్సింది రెడ్ కలర్‌ది మెటల్. ఇది మనకి బ్లాక్ కలర్‌లో ఉందనుకుందాం. లెట్ అస్ అజ్యూమ్ ఓకేనా? అప్పుడు మనం సింపుల్‌గా చేయితోనే రెడ్ కలర్ దాన్ని మనం పిక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ బ్లాక్ కలర్ దాన్ని దాంట్లోనే వదిలేయొచ్చు. అర్థమైందా? ఒకవేళ మనకి ఇగో దీని సైజ్ లేదంటే సైజ్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీని సైజ్ అనేటువంటి చిన్నగుందనుకుందాం. దీని సైజ్ పెద్దగుందనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చిన్నగున్నదాన్ని మనం తీసుకొని పెద్దగున్నదాన్ని దాంట్లో వదిలేస్తే అయిపోతుంది. ఓకే. సైజ్‌ని బట్టి కావచ్చు, లేదంటే కలర్‌ని బట్టి కావచ్చు, ఏ ఫిజికల్ స్టేట్ బట్టి అయినా కావచ్చు. ఓకేనా? మనం ఓకేనా? జనరల్‌గా మనం హ్యాండ్ పికింగ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? మనకు మెటల్ ను ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. వాటెవర్ ఇట్ మీకు అర్థమైంది కదా! ఓకేనా? గోల్డ్‌ని కూడా అట్లనే గోల్డ్‌ని కూడా తీసేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఓకేనా? దేన్నైనా మనకి ఓకేనా? ఒకవేళ మెటల్‌లో మనకి ఎక్కువ ఇంప్యూరిటీస్ లేకపోయినట్టయితే హ్యాండ్ పికింగ్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వాషింగ్ అన్నాం. వాషింగ్ ద్వారా మనం ఎలా చేస్తామంటే బేసికల్‌గా మై డియర్ స్టూడెంట్స్ ఆహాహాహా! ఏంటంటే చెప్తాను చూడు. వాషింగ్ ద్వారా అంటే, వాషింగ్ ద్వారా అంటే ఏం లేదు. ఒక చిన్న మిషన్ ఉంటుంది. ఇలా మిషన్ ఇలా ఓకేనా? వాటర్ ఇలా మిషన్ నాకు ఎగ్జాక్ట్‌గా స్ట్రక్చర్ తెలీదు. ఓకేనా? గుర్తుకు లేదు. బట్ ఈ బుక్‌లో గూడా మనకివ్వలేదు. ఏంటంటే బేసికల్‌గా దీంట్లో ఏం చేస్తామంటే, ఓర్ ఉంటుంది గదా! ఇంప్యూరిటీస్‌తోని కలిసున్నటువంటి మొత్తం ఓర్ ఉంటుంది గదా! దాంట్లో మెటల్ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఉంటుంది. దాన్ని క్రష్ చేసేసి, దంచి ఓకేనా? దంచి ఒక మెషిన్‌లో పోసినట్టయితే ఏం జరుగుతుందంటే, మెషిన్‌లో పోసి
దాని నుంచి వాటర్ ఏసినట్టయితే. ఓకేనా? ఒక కంట్రోల్డ్ లెవెల్‌లో వాటర్‌ని ఫ్లోగా విడిచినట్టయితే, ఆ వాటర్‌లో తక్కువ బరువున్నటువంటివేమో బయటికెళ్ళిపోతాయి సర్ఫేస్ నుంచి. బయటికెళ్ళిపోతే వెళ్ళిపోవా? కొంచెం ఎక్కువ బరువున్నాయి, డెన్సిటీ ఎక్కువున్నాయి ఏంటి మనకి కింద వాటర్‌లో కింద ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడి నుంచే మనం ఏం చేసినాం, ఇగో దీంట్లోకి మనం ఏం చేసినాం, మెటల్‌కి సంబంధించినటువంటి కోర్‌ని దంచి వేసినాం. దంచేసినాం. దంచేసినప్పుడు ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో బరువెక్కువున్నాయి. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్యూరిటీస్ బరువెక్కువున్నాయి అనుకుందాం. అవి కింద ఆగిపోతాయి. ఆగిపోతాయి. ఓకేనా? కింద ఆగిపోతాయి. ఓకేనా? ఆ! ఏవైతే మనకి బరువు తక్కువ ఉన్నాయనుకుందాం. వాటెవర్ ఇట్ మే బి. బరువు తక్కువని మెటల్స్ గావచ్చు, అంటే మెటల్ గావచ్చు, లేదంటే ఇంప్యూరిటీస్ గావచ్చు. ఓకేనా? ఇప్పుడు మెటల్స్ బరువెక్కువున్నాయనుకుందాం. మెటల్ కింద ఆగిపోతది. మిగిలినన్ని బయటికెళ్ళిపోతాయి. లేదు ఇంప్యూరిటీసే బరువున్నాయనుకో, ఇంప్యూరిటీస్ ఈడ ఆగుతాయి. మిగిలినన్ని బయటికెళ్ళిపోతాయి. ఇగో ఈడ మనం గంజు పెట్టినామనుకోండి, ఏదైనా పెట్టేసినామనుకోండి, సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇవన్నీ వచ్చి ఇందులో పడతాయి. దట్స్ ఇట్. మనం కలెక్ట్ చేసుకోవచ్చు. రెండిటిని సెపరేట్ చేయొచ్చు. రెండిటిని సెపరేట్ చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓర్ పార్టికల్స్ ఆర్ క్రష్డ్ అండ్ కెప్ట్ ఇన్ ద సర్ఫేస్ అండ్ దే ఆర్ వాష్డ్ విత్ కంట్రోల్డ్ వాటర్ అండ్ లెస్ డెన్సిటీ ఆర్ క్యారీడ్ అవే బై ద వాటర్ ఫ్లో. వాటర్‌తో ఫ్లోతో పాటు ఎళ్ళిపోతాయి మనకి. అండ్ లీవింగ్ ద మోర్ డెన్సిటీ పార్టికల్స్ అన్ని ఇక్కడ మిగిలిపోతాయి. ఓకేనా? అట్లా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోటేషన్. దీనికి డెఫినిషన్ అడుగుతాను మై డియర్ స్టూడెంట్స్. ఫోర్త్ ఫ్లోటేషన్ అంటే ఏం లేదండి మనకి. నేను ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ చూపించి మీకు చెప్తాను. సో, ఫోర్త్ ఫ్లోటేషన్‌లో మనం ఏం చేస్తామంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫోర్త్ ఫ్లోటేషన్‌లో మనం ఏం చేస్తామంటే చెప్తాను చూడండి ఇదిగో. ఫోర్త్ ఫ్లోటేషన్‌లో ఓకేనా? ఈ మెథడ్ బేసికల్‌గా ఫోర్త్ ఫ్లోటేషన్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకునేది సల్ఫైడ్ ఓర్స్‌ని మాత్రమే ఓకేనా? క్లీన్ చేసి దాంట్లో నుంచి మాత్రమే యూజ్ చేస్తాం. సల్ఫైడ్ ఓర్స్‌ని మాత్రం. ఏదైనా సల్ఫైడ్‌కి మనకి మెటల్‌తో పాటు ఎప్పుడైనా సల్ఫైడ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ సల్ఫేట్ ఉంది. ఇప్పుడు ఇది మెటల్ మనకి లెడ్ కావాలి. ఇందులో సల్ఫైడ్ ఉంది. ఈ సల్ఫైడ్‌ని రిమూవ్ చేసి నాకు లెడ్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు నేను ఫోర్త్ ఫ్లోటేషన్ చూడండి ఇదిగో. దిస్ మెథడ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద సల్ఫైడ్ ఓర్స్ అండ్ విచ్ హావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ. బేసికల్‌గా ఇవి ఏదైతే మనకి ఓర్ ఉంటుందో దీనికి వెట్టింగ్ ప్రాపర్టీ అనేటువంటిది ఉండదు. ఓర్ విచ్ నో హావ్ వెట్టింగ్ ప్రాపర్టీ వేరాస్ ద ఇంప్యూరిటీస్ గెట్ వెట్టెడ్. అంటే ఇదిగో ఈ మెటల్ ఉంది కదా నాన్న, మెటల్ లెడ్ ఇది తడవదు. అంటే ఇట్ విల్ నాట్ వెట్. ఇట్ విల్ నాట్ వెట్. కానీ సల్ఫైడ్ అనేటువంటిది వెట్ అవుతుంది. అంటే తడుస్తుంది. వాటర్‌లో మెటల్ తడవదు. సల్ఫైడ్ తడుస్తుంది. సల్ఫైడ్ అనేటువంటిది తడుస్తుంది. ఓకేనా? ఓకేనా? ఇది వాటర్ లవింగ్ వాటర్‌లో తడుస్తుంది. కానీ లెడ్ తడవదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇదిగో. The ore with the impurities is finely powdered and kept in the water and in a flotation cell. ఇదిగో ఫ్లోటేషన్ సెల్‌లో మనం ఏం చేస్తామంటే, ఓకేనా? ఓర్‌ని దంచి చిన్న చిన్న పీసెస్ దంచి ఇగో దీంట్లో మనం ఏం చేస్తాం నాన్న, ఓర్‌నేస్తాం. ఓకేనా? ఓర్‌నేస్తాం. ఇగో దీన్నే మనం ఏమంటాం సెల్ అంటాం. మై డియర్ స్టూడెంట్స్ ఏం సెల్ అంటాం మై డియర్ స్టూడెంట్స్? ఫ్లోటేషన్ సెల్ అంటాం. ఓకేనా? ఈ సెల్‌లో మనం ఏస్తాం నాన్న. ఏసిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఫైన్ ఆయిల్‌ని గూడా మనం ఏస్తాం. నురగ రావడానికి. ఓకేనా? నురగ రావడానికి దీంట్లో మనం ఆయిల్ గూడా ఏస్తాం నాన్న. ఆయిల్ గూడా ఏస్తాం. పైన ఆయిల్ లాంటిది ఏస్తాం. అండ్ దీంట్లోపల ఓకేనా? మనకి ఇదిగో ఒక గొట్టం పెట్టేసి మై డియర్ స్టూడెంట్స్, ఈ గొట్టం చివరి నుంచి మనకి గాలిని పంపిస్తాం. ఊదడమో లేదంటే ఎలాగో పంపు కొట్టడమో. సో, దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఇదిగో ఎయిర్‌ని మనం పంపిస్తాం. ఎయిర్‌ని పంపిస్తే ఏమవుతుందంటే మై డియర్ స్టూడెంట్స్, ఇందులో నుంచి బుడగలొస్తాయి. అండ్ మనం ఈ పైన ఆయిల్‌ని ఏసినాం కదా! దీని వల్ల నురగొస్తుంది. ఆయిల్ వల్ల నురగొస్తుంది. వాటర్ మధ్యలో పెట్టాం నాన్న మనకి. వాటర్ ఉంది. వాటర్ లోపల మనం దంచి ఏసినాం, క్రష్ చేసి ఏసినాం ఓర్‌ని. ఓర్ లోపల ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సల్ఫైడ్‌కి సంబంధించిన ఇంప్యూరిటీ ఉంది. అదేవిధంగా లెడ్‌కి సంబంధించినటువంటి లేదంటే ఇంకేదైనా మెటల్ అనేటువంటిది ఉంది అందులో. ఓకేనా? దీంట్లోకి ఇలా మనం కంప్రెస్ చేయడం ద్వారా మనము మనం ప్రెషర్‌ని పంపించినట్టయితే గాలిని లోపలికి పంపించినట్టు మనకి నురగ వస్తుంది. నురగలో మనకి లెడ్ ఉంటుంది కదా! అది వాటర్‌లో ఓకేనా కరగదు. ఓకేనా? వాటర్‌తోని రియాక్షన్ చెందదు. అది వెట్‌గానే వెట్ అవ్వదు. ఓకేనా? వెట్ అవ్వకుండా ఉంటది. పొడిగానే. ఓకేనా? సో, అది నురగతో పాటు పైకెళ్ళిపోద్ది. నురగతో పాటు పైకెళ్ళిపోతుంది. కానీ మనకి ఏవైతే ఇంప్యూరిటీస్ అంటే సల్ఫర్ ఉంటది కదా! ఆ సల్ఫర్ వాటర్‌లో తడుస్తుంది. తడవడం వల్ల అది కిందకెళ్తుంది. ఇలా కిందకెళ్ళిన దాన్నే గ్యాంగు అంటాం. ఏమంటాం నాన్న? గ్యాంగు అంటాం. ఓకేనా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ వెరీ సింప్లీ మై డియర్ స్టూడెంట్స్. ఒక సెల్ తీసుకుందాం. ఫ్లోటేషన్ సెల్. దాని లోపల వాటర్ తీసుకొని, వాటర్ లోపల మనకి సల్ఫైడ్ ఓర్‌ని దంచి వేస్తే ఫైనల్లీ డివైడెడ్ క్రష్ చేసి
అండ్ దాంట్లో కొంచెం మనం ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాం. ఏంటి మనకి నురగ రావడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో ఒక పైప్ పెట్టేసి దాంట్లో నుంచి గాలి పంపిస్తున్నాం ఎయిర్‌ని. అప్పుడేమవుతుంది దీంట్లో బుడగలు జనరేట్ అయ్యి నురగొస్తుంది. ఓకేనా? ఈ నురగొస్తుంది గదా! ఈ నురగతో పాటు కరగని, వాటర్‌తోని రియాక్షన్ చెందని ఏవైతే మెటల్ ఉంటుందో, ఆ మెటల్ అంతా నురుగుతో పాటు పైకెళ్ళిపోద్ది. ఓకేనా? నురుగుతో పాటు పైకెళ్ళిపోతుంది. ఓహో! క్యారింగ్ ద సల్ఫైడ్ ఓర్ ఓకేనా? ఎళ్ళిపోతుంది. అదే విధంగా ఏదైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో అవి కిందకెళ్ళిపోతాయి. ఓకేనా? ఇంప్యూరిటీస్ అనేటువంటివి కిందకెళ్ళిపోతాయి. ఓకేనా? ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా! వీటిని మనం గ్యాంగు అని అంటాం. గ్యాంగు అంటాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ సెపరేషన్. మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటే ఏంటంటే చూడండి ఇదిగో. మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓర్ అండ్ అదే విధంగా మై డియర్ స్టూడెంట్స్ అదే విధంగా ఇంప్యూరిటీస్‌లో అంటే ఓర్‌లో ఇంప్యూరిటీస్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి కదా! మెటల్ ఉంటుంది కదా! మెటల్ అదే విధంగా ఇంప్యూరిటీ. మెటల్ అదే విధంగా ఇంప్యూరిటీ. ఇంప్యూరిటీ ఒకవేళ ఒకటేమో మ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెట్ అంటే అయస్కాంతానికి అట్రాక్ట్ అవుతుందనుకో. ఇంకోటేమో అయస్కాంతానికి అట్రాక్ట్ అవ్వట్లేదు. మ్యాగ్నెట్‌కి ఒకటి అట్రాక్ట్ అవుతుంది. ఒకటి అట్రాక్ట్ అవ్వదు. అనుకుందాం. ఓకేనా? లెట్ అస్ అస్యూమ్ ఒకటి అట్రాక్ట్ అవుతుంది. ఒకటి అట్రాక్ట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేద్దాం నాన్న? అప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఇగో ఇటు సైడ్ మ్యాగ్నెటిక్ వీల్ పెట్టినాం. ఇటు సైడ్ నాన్ మ్యాగ్నెటిక్ వీల్ పెట్టినాం. అంటే ఇటు సైడ్ అయస్కాంతం ఉంది. ఇటు సైడ్ అయస్కాంతం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఓవర్‌ని వేసినాం అనుకోండి. ఓవర్‌ని వేసినాం అనుకోండి మరి. ఏదైతే ఇగో ఈ మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయిందనుకుందాం. ఓకేనా? మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయితే మ్యాగ్నెట్ చుట్టే తిరుగుతుంది గదా! ఇప్పుడు దీన్ని దింపిందే. మ్యాగ్నెట్ చుట్టే తిరగాలి. ఓకేనా? మ్యాగ్నెట్ చుట్టూ తిరగాలంటే ఇగో ఇటు టచ్ ఇటు పడతది. ఇది మ్యాగ్నెటిక్ కోర్. ఒకవేళ ఇది మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అవ్వలేదు అనుకుందాం. ఇదిగో ఇది నాన్ మ్యాగ్నెటిక్ కోర్. కోర్ నుంచి వచ్చి దూరం పడిపోద్ది. మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయ్యేది దీంతో పాటు ఇదిగో ఇలాగనే వస్తుంది. మ్యాగ్నెట్ ఈడుందిరా మనకి ఇగో మ్యాగ్నెట్ ఈడుంది. అందుకని ఇక్కడ నుంచి అట్రాక్ట్ అయింది ఇగో ఇలా దీని నుంచి వచ్చింది. ఓకేనా? అట్రాక్ట్ అయింది కాబట్టి ఇగో దీంతోని ఇటు కిందకొస్తుంది. మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయిందనుకుందాం. ఓకేనా? రెండిట్లో ఏదోటి మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయ్యి ఉంటది. అయ్యేదుంటది. ఓకేనా? ఒకటి మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అవ్వదు. మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయ్యేది మెటల్ అయిందనుకుందాం. మెటలేమో కిందకొస్తది. లేదు మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయ్యేది ఇంప్యూరిటీస్ అయిందనుకో ఇంప్యూరిటీస్ ఈడికొత్తయి. అట్రాక్ట్ కానిది మెటల్ అయితే మెటల్ ఇటెళ్తుంది. అండ్ ఇంప్యూరిటీస్ అయితే ఇంప్యూరిటీస్‌కెళ్తాయి. అంటే దీని మొత్తమే మనం ఓర్ అంటాం. ఓర్ అంటాం. క్లియర్ ఐ థింక్. క్లియర్ అనుకుంటాను. ఇలా సింపుల్ వేనండి మనకి. సింపుల్ వే ఓకేనా? దాన్ని ఇక్కడ ఇచ్చిండు. ఇఫ్ ద ఇంప్యూరిటీస్ ఇన్ దెమ్ ద మాగ్నెటిక్ సబ్‌స్టాన్స్ అండ్ వాట్ ద నాన్ మాగ్నెటిక్ దే ఆర్ సెపరేటెడ్ బై యూజింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్స్ తోని యూజ్ చేసి మనం సెపరేట్ అనేటువంటిది చేయొచ్చనమాట. సెపరేట్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ ది వాట్ మనకి క్రూడ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్. ఆ! ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్. మనకిక్కడ జాగ్రత్తగా వినండి మై డియర్ స్టూడెంట్స్. ఇదిగో ఇవన్నీ మనకి చాలా ప్రాసెస్ అనేవి ఎక్స్‌ట్రాక్షన్ ప్రాసెస్. ఇగో రిడక్షన్ ఆఫ్ ది ప్యూరిఫైడ్ ఓర్ ఆహ్, టు వాట్ మనకి మెటల్. దాంట్లో ఇదిగో ఫస్ట్ మనకి టాప్ ఆఫ్ ది రియాక్టివిటీ సీరీస్‌లో ఏవేవి ఉన్నాయో ఓకేనా? వాటి నుంచి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎక్స్‌ట్రాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం వీటిని ఎలా ఎక్స్‌ట్రాక్ట్ అనేటువంటి ఈ మెటల్‌ని మనం వాటికి సంబంధించిన ఆక్సైడ్స్ నుంచి, సల్ఫైడ్స్ నుంచి వాటి నుంచి ఎలా ఎక్స్‌ట్రాక్ట్ చేస్తాం? మనకి దీనికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. కెమికల్ ప్రాసెస్ అనేటువంటివి మనకు ఉన్నాయి. కెమికల్ ప్రాసెస్ అనేటువంటివి బేసికల్‌గా ఎలక్ట్రోలైసిస్ మెథడ్ అన్నిటికన్నా ఏంటంటే కొంచెం తక్కువ ఖర్చుతో అయితుంది. మనకి ఎలక్ట్రోలైసిసే ఎక్కువగా మనం యూజ్ అనేటువంటిది చేస్తాం. ఎలక్ట్రోలైసిసే ఎక్కువగా యూజ్ అనేటువంటిది చేస్తాం. ఆ! ఎలక్ట్రోలైసిస్‌లో మనకేం జరుగుతుందో మనకి ఒక సైడ్ యానోడ్ ఉంటుంది. ఒక సైడ్ కాథోడ్ ఉంటుంది మరి. ఇవి 2 ఒక డివైస్ కనెక్ట్ అయి ఉంటాయి. యానోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుందంటే మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. కాథోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుందన్న రిడక్షన్ జరుగుతుంది. ఇదని తెలుసు కదా! ఓకేనా? మనకి కాథోడ్ అండ్ యానోడ్ ఉంటది. కాథోడ్ దగ్గర మనకి ఇదిగో కాథోడ్ ఇది మనకి. ఇది యానోడ్. కాథోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుంది? రిడక్షన్. యానోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్. మనం రివిజన్ చేసుకుంటున్నాం నాన్న. కంప్లీట్ ఓకేనా? పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పుకోవట్లేదు. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ వాచ్ నాన్న. ఓకేనా? చూడొచ్చు. ఓకేనా? చూడండి ఇదిగో. హ్మ్. ఇక్కడ రిడక్షన్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఏమవుతుంది మనకి స్టేట్ అనేటువంటిది ఏమవుతుంది? ఏమవుతుంది? రిడక్షన్‌లో ఆక్సిడేషన్ స్టేట్ ఏం జరుగుతుంది మరి? తగ్గుతుంది. ఓకేనా? తగ్గుతుంది. ఆ! ఆక్సిడేషన్‌లో ఏమవుతుంది? ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఏమవుతుంది? పెరుగుతుంది. పైకి సింబల్ పెట్టిన. పైకి సింబల్ అంటే పెరుగుతుంది. ఓకేనా? ఇగో ఈడ రిడక్షన్ కాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం తీసుకున్నా అంటే ఐ యామ్ టేకింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ఏసీఎల్. ఎన్ఏసీఎల్ నుంచి నేను సోడియంని సెపరేట్ చేయాలి. సోడియం మనకు కావాల్సినటువంటి మెటల్. దాన్ని ఎట్లా సెపరేట్ చేస్తాను చెప్తా. ఇప్పుడు మనం దీంట్లో ఏసినట్టయితే ఏం జరుగుతుందంటే మనకి ఇదిగో కాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే మనకి
సోడియం ఏం చేస్తుందంటే దాని దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్‌ని లాస్ అవుతది. ఎలక్ట్రోలైటిక్ సెల్‌లో. ఓకేనా? అది సోడియం సారీ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటది. ఫస్ట్ ఇదిగో కాథోడ్, యానోడ్ ఏదైనా తీసుకో మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉందా? NaCl. NaCl అంటే ఏంటి? సోడియం క్లోరైడ్. దీంట్లో మై డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ యానోడ్ దగ్గర క్లోరిన్ ఏం చేస్తుందంటే సోడియం దగ్గర నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటది. ఏంటి? క్లోరిన్. క్లోరిన్ అనేటువంటిది ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 మోల్స్ ఆఫ్ NaCl ఉందనుకుందాం. 2 మోల్స్ ఆఫ్ NaCl 2 మోల్స్‌ల సోడియం క్లోరైడ్ ఉందనుకుందాం. దాంట్లో ఒక క్లోరిన్ ఏమో ఒక సోడియం దగ్గరికి ఒక ఎలక్ట్రాన్, ఇంకో క్లోరిన్ ఇంకో సోడియం దగ్గరికి ఇంకొక ఎలక్ట్రాన్. అంటే 2 క్లోరిన్స్ 2 సోడియం దగ్గరికెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి. ఓకేనా? అవి ఎలా మనకి ఇప్పుడు 2Cl- బయటికెళ్ళిపోతాయి. Cl- బయటికెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ 2Cl- ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఈ 2Cl- కలిపి మనకేమవుతుంది? ఒక Cl2 మాలిక్యూల్ లాగా ఫార్మ్ అవుతుంది. అదే విధంగా ఒక 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బయటికెళ్ళిపోతాయి. 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బయటికెళ్ళిపోతాయి. అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో NaCl మాలిక్యూల్స్ 2 ఉన్నాయి. NaCl ప్లస్ NaCl. NaCl ప్లస్ NaCl. ఓకేనా? ఈ రెండిటి మధ్యలో బాండ్ ఉంటది. ఇలా బాండ్ అనేటువంటిది ఉంటది కదా! ఇదిగో క్లోరిన్ ఏం చేస్తుంటే మనకి సోడియం దగ్గర ఉన్నటువంటి ఇదిగో ఈ బాండ్‌లో ఉన్నట్టు ఎలక్ట్రాన్ కూడా ఇదే తీసుకుంటది. క్లోరినే తీసుకుంటది. అంటే ఇప్పుడు క్లోరిన్ దగ్గర ఒక ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ అనేటువంటిది దాన్ని మనం మైనస్ అని పెట్టుకుంటాం. అండ్ ఇంకో క్లోరిన్ దగ్గర కూడా మనకి ఒకటే ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒకటే ఎలక్ట్రాన్ తీసుకుంటుంది మనకి. మొత్తం ఈ యొక్క ఎలక్ట్రాన్, ఈ యొక్క ఎలక్ట్రాన్ కలిపి మనకి ఏంటి మరి ఒక బాండ్ ఫార్మ్ అవుతుంది. ఇలా. దీన్నే మనం ఏమంటాం నాన్న Cl2 అంటాం. Cl2 ఫార్మ్ అయింది ఇలా. Cl2 ఫార్మ్. ఇది 2 ఎలక్ట్రాన్స్ ఏం చేసింది మై డియర్ స్టూడెంట్స్? తీసుకుంది. ఓకేనా? 2Cl2 లాగా మారింది. Cl2 లాగా మారిందా? ఓకేనా? మారిందా మై డియర్ స్టూడెంట్స్? 2Cl- మారిందా? ఓకే. 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్న తర్వాత ఓకేనా? 2Cl- మారింది. మారిన తర్వాత ఓకేనా? ఇది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది కదా! ఆ 2 ఎలక్ట్రాన్స్ మళ్ళీ బయటికి వదిలేది. కాలేదా? యానోడ్ దగ్గర మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది. 2 క్లోరిన్స్ సోడియం దగ్గరికెళ్ళి ఎలక్ట్రాన్స్ తీసుకున్న ఎలక్ట్రాన్స్‌ని బయటికి పంపించేసి క్లోరిన్ బాండ్ అనేటువంటిది Cl2 ఫార్మ్. ఈడ ఏదైతే ఎలక్ట్రాన్స్ మనకి వదిలిపెట్టిందో క్లోరిన్, ఆ ఎలక్ట్రాన్స్‌ని మళ్ళీ సోడియం తీసుకుంటుంది. సోడియం పాజిటివ్ చార్జ్ ఏస్తుంది కదా! ఈడ. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కదా! సోడియంకి పాజిటివ్ చార్జ్ వచ్చింది కదా! 2 సోడియం పాజిటివ్. ఇక అదే 2 ఎలక్ట్రాన్స్‌ని మళ్ళీ ఇది ఏం తీసుకుంటుంది? అది నార్మల్ స్టేట్‌లోకెళ్తది. ఇక్కడ పాజిటివ్ చార్జ్ పోద్ది. 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. ఇది చూడండి ఇదిగో. ఈడ సోడియం పాజిటివ్ చార్జ్‌ని కలిగి ఉంది. ఈడ సోడియం న్యూట్రల్ జీరో చార్జ్‌ని కలిగి ఉంది. +1 to 0. +1 పెద్దదా? 0 పెద్దదా? +1 పెద్దది. 0 చిన్నది. అంటే పెద్ద ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది. రిడక్షన్ జరిగింది. ఈడ చూడండి. ఈడ క్లోరిన్‌కి నెగెటివ్ చార్జ్ ఉంది. -1. ఈడ క్లోరిన్‌కి ఏ చార్జ్ ఉంది? 0 చార్జ్ ఉంది. -1 పెద్దదా? 0 పెద్దదా? 0 పెద్దది. అంటే -1 నుంచి 0 అంటే పెరిగింది ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే దాన్ని మనం ఏమంటాం నాన్న? ఆక్సిడేషన్ అంటాం. అంటే ఎటు యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగింది. కాథోడ్ దగ్గర మనకి రిడక్షన్ జరిగింది. ఇలా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ అర్థం చేసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. అర్థం చేసుకో ఆ! ఇప్పుడు చూడండి. ఇగో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామనేది అర్థమైందా? సోడియం హైలీ రియాక్టివ్ అన్నాడు మనకి. దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అర్థమైందా? ఎలక్ట్రోలైసిస్ మెథడ్. వీటన్నిటిని కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎలక్ట్రోలైసిస్ మెథడ్ మనం వీటన్నిటిని కూడా సోడియం అదే విధంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తాం నాన్న ప్యూరిఫై అనేటువంటిది చేస్తాం. ప్యూరిఫై అనేటువంటిది చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వాట్ అన్న మనకి రియాక్టివిటీ. మిడిల్ ఆఫ్ ది రియాక్టివిటీ సీరీస్‌లో మనకి ఏముంటాయి మనకి జింక్, ఐరన్, టిన్, లెడ్ అదే విధంగా కాపర్. ఇవన్నీ మనకేముంటాయన్న మనకి మిడిల్ ఆఫ్ ది రియాక్టివిటీ సీరీస్ మిడిల్ ఆఫ్ ది రియాక్టివిటీ సీరీస్‌లో మనకుంటాయి. ఓకేనా? సో, వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేస్తామంటే చూడండి ఇదిగో. చూడండి ఇదిగో. బేసికల్‌గా ఈస్ ఆహ్, ఓర్స్ ఏవైతే ఓర్స్ ఉన్నాయో మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా? ప్రెజెంట్ యాస్ ఎ సల్ఫైడ్ ఓర్స్. బేసికల్‌గా సల్ఫైడ్ లేదంటే కార్బోనేట్ ఓర్స్‌గా నేచర్‌లో ప్రెజెంట్ ఉంటాయి. ఈ జింక్, ఐరన్, టిన్, లెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఓర్స్. లేదంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్ కార్బోనేట్. సల్ఫైడ్ ఆ! లేదంటే వాటిని మనకి కార్బోనేట్ ఓర్స్ నాన్న. అంటే ఈ సల్ఫైడ్ లేదంటే కార్బోనేట్ కలిసి మనకుంటాయి. ఇవన్నీ కూడా. ఏంటి మనకి జింక్, ఐరన్, టిన్ అదేవిధంగా లెడ్ అదేవిధంగా ఇవి చూడండి. ఇది దేనితో కలిసి ఉంటేనే మనకి బేసికల్‌గా ఏంటంటే మనకి బేస్ కెమికల్స్ అనేటువంటివి దేనితో ఉంటేనే మనకి
కెమికల్ రియాక్షన్ లైక్ హీటింగ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ రెడ్యూస్ ది ఇవి దేనితోనే కలిసి ఉండొచ్చు మనకి. ఇవి దేనితోనే కలిసి ఉండొచ్చు. దేనితోనే కలిసి ఉండొచ్చు. దేనితోనే కలిసి ఉండొచ్చు. బట్ ఇదిగో ఇవి మాత్రం చూడండి ఇదిగో. ఇది కాన్సంట్రేట్‌గా వినండి ఇది. ఇదిగో మిడిల్ ఏవైతే మీడియం రియాక్టివిటీ ఉంటాయో ఇవి ఐదర్ సల్ఫైడ్‌తోని లేదా కార్బోనేట్‌తోనే కలిసి ఉంటుంది. సల్ఫైడ్ లేదా కార్బోనేట్స్‌తోని. వీటిని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనకి. ఓకేనా? దేర్ ఈస్ ఎ మనకి ప్రియర్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ది ఓర్ అండ్ దీస్ మెటల్స్ దే మస్ట్ బి హావ్ కన్వర్టెడ్ oxides and sulfides ores are converted into the what మనకి oxides by the heating them strongly excess of the air and this process is the roasting. ఇది ఇక్కడ ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఏంటంటే మనకి రోస్టింగ్ ఫస్ట్ మనకి ఈ సల్ఫైడ్ ఓర్స్ లేదంటే కార్బోనేట్ ఓర్స్ ఉంటాయి కదా వాటిని మనం ఏం చేస్తామంటే రిడక్షన్ చేసేసి వాటిని మనం ఆక్సైడ్స్గా కన్వర్ట్ చేస్తాం మెటల్ ఆక్సైడ్స్గా అంటే అప్పటికి కూడా ప్యూరెస్ట్ ఫామ్లో కాదు ఓకేనా మనకేంటిది కార్బోనేట్ లేదంటే సల్ఫైడ్‌కి జింకు ఓరు, ఐరన్ ఓరు, టిన్ ఓరు, లెడ్ ఓరు, కాపర్ సల్ఫైడ్ లేదంటే కాపర్ కార్బోనేట్. సల్ఫైడ్ లేదా కార్బోనేట్ ఐరన్ సల్ఫైడ్, ఐరన్ కార్బోనేట్. ఇగో వీటికి సంబంధించిన ఓర్స్‌ని ఎలా రిడక్షన్ చేసేసి ఏంటిది ఆక్సైడ్ సోర్స్‌గా కన్వర్ట్ చేస్తాం. రిడక్షన్ ఏంటి? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఆఫ్ హైడ్రోజన్. వీటిని మనం ఆక్సైడ్ సోర్స్‌గా కన్వర్ట్ చేస్తాం. ఒకవేళ ఓన్లీ సల్ఫైడ్ ఓర్స్‌ని మనం ఓకేనా? మనం కన్వర్టెడ్ ఇంటూ వాటిని మనకి ఆక్సైడ్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటే సింపుల్‌గా దాన్ని హీట్ చేసేసి దాన్నే మనం ఏమంటామంటే మనకి ఓకేనా? ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ దాన్నే మనం ఏమంటాం? రోస్టింగ్ అంటాం. రోస్టింగ్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఏం లేదు. సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయి కదా! సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయి కదా మై డియర్ స్టూడెంట్స్. ఓర్స్ వీటిని మనం ఏం చేస్తున్నాం? కన్వర్ట్ ఇంటూ వాటిని మనకి ఆక్సైడ్ లాగా కనిపిస్తున్నాం. ప్రెజెన్స్ ఆఫ్ వాటిని మనకి ఎక్సెస్ ఆఫ్ వాటిని మనకి ఎయిర్ అంటే ఆక్సిజన్. దీన్ని మనం ఏమంటాం? వెరీ సింపుల్ రోస్టింగ్ అంటాం రోస్టింగ్. మనకి స్టూడియో ఈరోజు లేదు మనకి యాక్చువల్‌గా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తున్నాం మనకి రివిజన్. ఓకే. బట్ ఇంకొన్ని టాపిక్స్ అనేటివి మనకి బ్యాలెన్స్ ఉంటుంది. మనకి వేరే సార్ కొంచెం వెయిట్ చేస్తున్నాడు. ఈ దీనికి సంబంధించినటువంటి వాటిని మనకి కంప్లీట్ టాపిక్స్‌ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చెప్తాం కదా! అదే విధంగా ఇంపార్టెంట్ క్వెషన్ చెప్తాం కదా! అక్కడ నేను ఎనీవే కంప్లీట్ ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సబ్జెక్టివ్ పార్ట్‌లో డెప్త్‌గా నేను ఆల్రెడీ చెప్పాను ఓకే. చాలా మంది కొంచెం లేట్‌గా ఫీల్ అవ్వచ్చు. ఓకేనా? బాధపడాల్సిన అవసరం లేదు. డెప్త్‌గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏమైనా టాపిక్ నీకు ఎక్స్‌ట్రా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టు. అండ్ ఈ రివిజన్ ఏదైతే చేయలేదో మనం ఓకే. ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. వాటిని మనం నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వీడియోస్ ఉంటాయో దాంట్లో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లనేట్‌మెంట్ చేసుకుందాం. డెప్త్‌గా చెప్పుకుందాం. ఓకేనా? మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చెప్తాను. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే లాస్ట్ 10 ఇయర్ అడిగిండో అదే విధంగా ఈ ఇయర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ క్వెషన్స్ ఏంటి అవి చెప్తాను. షార్ట్ నోట్స్ అన్నీ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఫోకస్‌గా వినండి. మంచి సెషన్స్ ప్రీవియస్ క్లాస్‌ని ఒకసారి వినండి. క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది జస్ట్ రివిజన్ కోసం ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ అండ్ బాయ్.